హలో అందరికీ వీక్షకులకు స్వాగతం. ఇక్కడ మా సినిమా స్పాయిలర్ల లేని రివ్యూ ఉంది. మొదటిసారి చెప్పాలంటే ఈ సినిమా చాలా బలహీనమైనది అనిపించింది. చెప్పడం నాకు బాధగా ఉంది కాని అది నిజం. కొత్తదనం ఏమీ లేదు, కాని సరిగా చేసినప్పుడే బాగుండేది. చాలా సీన్లు నిజంగా బోరింగ్గా ఉన్నాయి. ప్రారంభ సీక్వెన్స్ మాత్రం గొప్పగా ఉంది, అది ప్రత్యేకంగా నరుగుతుంది. కానీ ఆ తర్వాత సీన్లు ఎలా కొనసాగయ్యాయో, క్యారెక్టర్స్ ఎలా రాయబడ్డాయో చూస్తే ఎటువంటి ఆసక్తి కలగలేదు. నాకు చెప్పాలంటే పవర్ మరియు మనీ మైంగా ఉండాలి, లేకపోతే అది ఉద్రిక్తంగా. మధ్యనాయకుడి లీడర్షిప్ కూడా ఉండాలి, నిజాయితీగా ఉండకుండా ఎటువంటి సన్నివేశం లేదు అవి చూపించడానికి. రెండవ సినిమా గురించి చెప్పాలంటే కమ్లాను విజయం సాధించమని జూటింగ్ కూడా చేయలేను. సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కూడా జోరులేదు. సింపును తొలగించినా చాలు సరే చేశాడు, కాని అతని పాత్ర పరిమితమైంది. నజరు, జోజో, జార్జ్, ఐశ్వర్య లక్ష్మి మరియు ఇతర సపోర్టింగ్ కాస్ట్ సరిగా చేశారట, కాని వారి పాత్రలు సరిగ్గా రాసపడి లేవు, పూర్తిగా వృధా అయ్యాయి. ఈ సినిమా అంత రుసుగుదర కాదు, కొంచెం మంచిగా ఉంది అన్న ఫీలింగ్. బాగా చేశాడు. టెక్నికల్ దృష్ట్యా చూస్తే కొన్ని సన్నివేశాలు తప్ప పెద్దగా నిరాశే. సినిమాటోగ్రఫీ బాగుంది కాని ఎడిటింగ్ మరింత బాగుండొచ్చేది. స్క్రిప్ట్ స్వయంగా బీమారిగా రాశారు. కమిల్ సర్, మాన్ ఇద్దరు కాగలిగేది కాస్త రోచకమైన కథ రాయాలి. సినిమా మొదలు మరియు ముగింపు రెండు తిరుగుతున్నాయి, ఎలాంటి ఎంగేజ్మెంట్ లేకపోదు. డైరెక్షన్ సరి రావలేదు. నిజంగా చెప్పాలంటే సినిమా ప్రారంభం సిగ్నేచర్ స్టైల్ అనవచ్చు కాని చాలా అంచనాలకు విరుద్ధంగా ఉంది. అతి సాధారణం, మగ్గించనిదే. చివరి మాట ఏమిటంటే థియేటర్ లోకి వచ్చిన లోలోన్లో అత్యంత బలహీన చిత్రం అని చెప్పొచ్చు. అద్భుతమైన సినిమాల శ్రేణి అంతే గీసి సమీక్ష ముగించడానికి. ఇక వదలుతూ ఉంటున్నా కెమ్ డౌ మిమ్మల్ని విడుతున్నాడు.